హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూస్ రివ్యూస్. సో మళ్ళీ వచ్చాడు మన చింతా ప్రదీప్ అన్న. సో సో మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. రోజుకి 2-3 వీడియోలు అవుతాయి అనుకోండి కాడి నుంచి ఎలక్షన్. అన్న బాధ ఏంటంటే వైసీపీలో ఏం జరిగినా పర్లేదు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా, ఎమ్మెల్యేలు రివర్స్ అయినా, అన్న జగన్ అన్న ఏమి చేయకపోయినా, ఏ కంపెనీలు తీసుకురాకపోయినా పర్లేదు, కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎవరైతే వాళ్ళ గురించి తప్ప ఇంకో బాధ అన్నకే వేరే బాధ లేదు. చిరందో అన్న బాధ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏడవలేక నవ్వుతున్నాను. జన సైనికుల పరిస్థితి చూస్తే బాధేస్తుంది. జన సైనికుల నోట్లో మట్టి కొట్టాడు పవన్ కళ్యాణ్. ఇటువంటి మట్టి కాదు, బురద మట్టి కొట్టాడు నోట్లో. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎట్లా వస్తున్నారబ్బా, మీకు గుర్తుందా? ఎట్లా వచ్చేది? సీట పైకి సీఎం 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 అని కరెంటు పులకలు ఎలాగా ఎన్నో ఆశలు పెట్టుకుని నోటుకు వచ్చిన మాట్లాడి తిట్టిన ప్రతిపక్షాలను తిట్టిన ఎమ్మెల్యేలాగా జనసైకిల్ పెట్టుకున్న ఆశలు. సైనికులు అధిపతి జనసేన అని, లేకపోతే చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్ వాళ్ళ పనాలు చేసుకుంటారబ్బా. మీ నాయకుడు ఇంకా 3 నెలలు 2 నెలలు ఉంది. ఆ 2 నెలలు ఏం చేస్తున్నాడు? మా నాయకుడు ఇచ్చేసాడు, మాకు ఓట్లు వేయండి అని అడగకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ తప్ప. అన్నా, నీ గురించి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నువ్వు ఇంకా అయ్యే పట్టుకుని వేలాడుతున్నావు. సీఎం సీట్లు ఇస్తాడని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు లేకుండా పరిగెడుతున్నాడు అటు ఇటు తాడేపల్లి ప్యాలెస్లో. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే ఎవరు వెనకాల అవుతారు, ఎవరు రివర్స్ అవుతారని చెప్పేసి. ముందు దాని సంగతి చూడండి. పేరు పెట్టినప్పుడు కెరకర నడుస్తారు కదా, ఆ టైంలో సీఎం సీఎం అంటే నిజంగానే వాళ్ళకి షాక్ కొట్టిన పరిస్థితి వచ్చింది. ఇంకా ఇప్పుడు సీఎం అంటే మూసుకోవడానికి చూసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదంట. కుండ బద్దలు కొట్టేట్టు చెప్పినాడు మనలో. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థో లేకపోతే వేరే అభ్యర్థో మీకు ఎందుకు అది? 24 గంటలు పొద్దున్న లేసి టిఫిన్ చేస్తాను. నీ ముఖం అంతా చూడు ఎలా అయిపోతుందో. ఒకసారి తిండి నీ గురించి ఆలోచించన్నా. ఇంక 24 గంటల పవన్ కళ్యాణ్. నీ బాధ అంతా ఇంటెన్షన్ అంతే. ఏంటంటే వీడియో చూస్తే ఏంటంటే వాళ్ళిద్దరిలో ఏదో లాస్ట్ చివరి వరకు కూడా, అదిగో భైరవ అని ఏదో మగధీర సినిమాలో చివరిలో ఒక తాడింది గుర్రం, అట్లాగే ఏదో ఒకలాగా మధ్యలో ఏదో చిన్న కళ్ళు వేసి వెనక్కి లాగేయాలి పవన్ కళ్యాణ్ని. చంద్రబాబు సింగిల్కి వెళ్ళాలి, మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేసి మళ్ళీ నొక్కేయాలి దొరికిన కాడికల్లా. ఆ ఇంటెన్షన్ తప్ప వాళ్ళు ఎట్లా పోతే ఎందుకు? పవన్ కళ్యాణ్కి సీఎం ఎత్తే ఎందుకు? లేకపోతే నా చంద్రబాబు నాయుడు సీఎం ఎత్తి చేసుకుంటే నీకు ఎందుకు? ముందు మేమేం చేసాం, మా అన్నయ్య కంపెనీలు పెట్టాడు, మాకు ఇది చేసాడని చెప్పి జనాల దగ్గరికి వెళ్ళండి. ఇంకేటెళ్ళ కావాలి, ఇంక ఈ వీడియోలు చేసుకుంటూ కూర్చుంటారా? లోకేష్ సరే వినండి, లోకేష్ ఏమన్నాడు వినండి. నేను తట్టుకోలేకపోతున్నా, హర్ట్ అయినా. పంచుకుంటున్నారు లోకేష్ కాదు, మీ ఎమ్మెల్యేలు జారుకుంటున్న ఎమ్మెల్యేలు ఏమంటున్నారు ఈయన ముందు. లోకేష్ ఏమంటే 4 మాటలు అంటాడు. పంచుకుంటున్నారు. సీఎం పదవి కూడా జనసేనతో పంచుకుంటారా? చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. సెకండ్ థాట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు చెప్పారు, సమర్థవంత నాయకత్వం కావాలి, అనుభవం ఉన్న నాయకత్వం ఇప్పుడు అవసరం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం అని చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్తాం జరిగింది. సో దెర్ ఇస్ నో అంబిగ్యూటీ ఇన్ దట్ సబ్జెక్ట్. దెర్ ఈస్ నో అంబిగ్యూటీ ఇన్ దట్ అంట. పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడంట సమర్థవంతమైన నాయకత్వం కావాలని. అంటే ఏంది? పవన్ కళ్యాణ్ దగ్గర సమర్థత లేదా? చెప్పాడంట సమర్థవంతమైన నాయకత్వం కావాలని. అంటే ఏంది? పవన్ కళ్యాణ్ దగ్గర సమర్థత లేదా? పవన్ కళ్యాణ్ సమర్థుడైన నాయకుడు కాదా? పవన్ కళ్యాణ్ దగ్గర సత్తా లేదా? పవన్ కళ్యాణ్ మనిషి కాదా? పవన్ కళ్యాణ్ పార్టీ కాదా? అలాగా జనాన్ని వేసుకుని తిరుగుతుంటాడా? నాకే ఇట్లుందంటే ఇంకా జన సైనికుల వల్ల ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే, ఇంకా వాళ్ళు రేపు పక్కన వచ్చేసి జనసేన జెండాలైనా, తెలుగుదేశం జెండాలైనా, బీజేపీ జెండాలైనా, ఏ జెండా అయినా మోసేది ఎవరి కోసమో జెండాలు మోయాలా. మా నాయకుడు ముఖ్యమంత్రి కాడు అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోయి గుండె రాయి చేసుకొని మనసు ఎంతో బాధపడుతున్నా బరువెక్కిన హృదయంతో, జెండాల కంటే కూడా హృదయం ఎక్కువ బరువు ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఎట్లాంటి బాధ అంటే, మా ఎమ్మెల్యేలు 100కి 100%, 99.9% చేసేసారు. మా జగనన్న నొక్కేశాడు, ఇలా పిసికేశారు. అవన్నీ చెప్పుకుంటున్నా కూడా ఇప్పటికీ 80, 70, 80, 90 సీట్లు పీకేసి మళ్ళీ కొత్త వాళ్ళకి ఇస్తున్నారు అంతా. ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే నోటుకు వచ్చినట్టు వెల్లంపల్లి, గుడివాడ, ఇంకా మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంతైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తిట్టారో వాళ్ళందరూ ఈ మధ్యన అస్సలు జస్ట్ సెల్ఫీలు కూడా పెట్టట్లేదు ఎక్కడ. అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అట్లాగే రేపొద్దు నీకు కూడా ఇలాంటి పెయిడ్ బ్యాచెస్ కూడా
సో వాళ్ళు ఏం చేసుకుంటే మీకు ఎందుకు, మీరు ఏం చేశారన్నది, మీరు నిజంగా అంత అభివృద్ధి చేసేసి అంత డెవలప్మెంట్ చేసేస్తే ఆంధ్రానే ఉన్న ఎమ్మెల్యేలతోటి వెళ్ళొచ్చు కదా. ఉన్న ఎమ్మెల్యేలు అందంగా చేశారు కదా, ప్రతి ఎమ్మెల్యే కరోనాలో కాకుల్లా గద్దలా తిరిగేశారు కదా ఊర్లంట పడి. మరి ఎందుకు మరి ఎమ్మెల్యేలు మార్చుకోవడం? ఒక పక్కన ఎమ్మెల్యేలు మొత్తం పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది, కొత్త ఫేస్లు ఏం తెలియదు, ఎవరెవరో తెలియదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ పాపం అమాయకులైన పాపం మా పేటీఎం పిల్ల కాంగ్రెస్ల మీద ఎడుతున్నారు. వాడు వచ్చిన నాయకుడు ఎవడో తెలియదు, ఏ ఊరి నుంచి ఎక్కడికి వస్తాడో తెలియదు. ఆ సోదంతా అదంతా వదిలేసి ఇదంతా మనకి ఎందుకన్నా, ముందు జగన్ అన్నకి చెప్పు, ఉన్న ఎమ్మెల్యేలతో వెళ్తాం మనం, సింహం సింగిల్గా వస్తుంది, వేరే వేటలను తీసుకురాకుండా అని చెప్పేసి మాట్లాడు. ఇదంతా దీని శంభులో నువ్వు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నావు, నువ్వు నియోజకవర్గాలు తిరుగుతావు, నేను ముఖ్యమంత్రిని కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు నాకు ఓటేయండి అంటావా? జనసేన సిద్ధాంతాన్ని వారానికే హాంఫర్ట్ నాకే ఎట్లా ఉంది దొరకనే దొరకదు. ఇంకా మాయం చేస్తాడు, ఏడ దొరుకుతుంది మేనిఫెస్టో? అటువంటి డర్టియెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడిని ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేస్తున్నావా? ఇంకా చంద్రబాబు డర్టియెస్ట్ పొలిటీషియన్ ఆ డర్టియెస్ట్ పొలిటీషియన్ కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చారు జనం. ఇప్పటికి ఇంకా ఇది చేయడు. మనకున్న ఈ సిపిఎస్ రద్దు ఏది, మద్యపాన నిషేధం ఏది, ఇవన్నీ అడిగి వెళ్తానన్నాడు జగన్ అన్న పెద్ద పబ్లిక్ మీటింగ్లో. నేను మళ్ళీ ఓటుకు వచ్చాను అంటే ఆయన ఓటు అడగడానికి రాడు కాబట్టి ఇంకా ఆయన మర్చిపోతాం అంటావా? ఇంకా పవన్ కళ్యాణ్, ఇంకా లేకపోతే అంతకు ముందు ఉన్న రోషయ్య, ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేయలేదని చెప్పుకుంటూ ఎన్నాళ్ళు బతుకుతారు. ఇంకా నాకే ఎట్లా ఉంది స్వామి, నీకు ఉంటుంది. ఇంకా జన సైనికులకు ఎట్లుండాలి చెప్పండి? వాళ్ళకి ఏదో ఉంటుంది, వాళ్ళ బాధలు పడతారులే, నీ బాధ నువ్వు చెప్పండి. దీన్ని తీసుకోవాలంటే కష్టం కదా. అంటే మేము ఎంత ప్రయత్నం చేసినా, మేము ఎంత కష్టపడినా, ఎన్ని జెండాలు మోసినా మా నాయకుడు ముఖ్యమంత్రి కాడు, అది ఫిక్స్. మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నాం రా, పోయి ముసలి నోట్లో కాలు పెట్టినాడు రా మీ బాసు, లేకపోతే మీ జనసేనాని ఎవరిని నమ్ముతున్నాడు రా? చంద్రబాబుని నమ్ముతున్నాడు. చంద్రబాబు నాడు అవసరమైపోతానే అల్లుడు డాష్ అనే రకం రా. ఎందుకు మీరు భయపడుతున్నారు? సిగ్గు లేదు, మానం లేదు, మనుషులే జన్మెత్తినారా లేదా మీరు? పౌరుషం లేదు. నేను జన సైనికుడిని అయితే నేను ఒకటే చెప్తా, పార్టీ వద్దు, పుట్టకోసి వద్దు. ఏంది పార్టీ ఇది? ఏంటి ఇది? మొడమోసిన పార్టీ ఉంటే ఎంత, లేకపోతే ఎంత? నాకొద్దు, ఈ పార్టీ వద్దు, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి నేను వెళ్ళిపోతా, పార్టీలో ఉండను. అంటే వేరే పార్టీ జాయిన్ అవ్వాలని కాదు, పవన్ కళ్యాణ్. అందుకే నీలాంటి వాళ్ళు అందరూ జనసేనకి రారు, ఎప్పటికప్పుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావు కాబట్టి. ఆ జనసైనికులు ఏం జరిగినా ఏం చేస్తున్నా కానీ అక్కడే పట్టుకుని ఉంటారు. వాళ్ళకు నెమ్మదిత, వాళ్ళ నాయకుడి మీద ఒక ఇది ఉంది. మీరు అమ్మంటే మీ ఎమ్మెల్యేలు ఇంకా ఎమ్మెల్యే పదవులు ఉండి కూడా రాజీనామా చేయకుండా పక్క పార్టీల్లోకి వచ్చి కూర్చుంటున్నారు, పక్క పార్టీలతో మాట్లాడుతున్నారు. అది వైసీపీలో ఉంది. అసలు వైసీపీ వచ్చిందే అద్దె పార్టీ. ఎవరో పార్టీ పెడితే ఆ పార్టీకి జగనన్న నేషనల్ అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ అధ్యక్షుడి కింద చేసుకుని తర్వాత విజయమ్మని కొన్నాళ్ళ నుంచి విజయమ్మని తవరేసి, షర్మిలమ్మని తవరేసి, అసలు అక్క చెల్లిని అమ్మని సరిగ్గా చూడలేని వాడి దగ్గర ఉండి నువ్వు సమాధానం చెప్తుంటే నేను ఫాలోవర్ అవ్వడం ఏంటో, నీ వీడియోస్ నేను విశ్లేషణ చేయడం ఏంటో. నేను కూడా సీనియర్ అనలిస్ట్, చాలామంది అనలిస్టులు ఉన్నారు, వాళ్ళ వీడియోలు కూడా చేద్దాం. నేను సీనియర్ అనలిస్ట్ని, ఎందుకంటే డైలీ నేను చూస్తాను కదా న్యూస్. ఆ అనలిస్టులు ఏం చెప్తున్నారు వాళ్ళు కూడా ఒకసారి మనం మాట్లాడదాం. ఉన్నారు చాలామంది మంచి ఆనిముత్యాలు. అందుకే ఒకటే అది పెడతాను, ఏంటది తమ్మునేలు, ఆనిముత్యాలు అందులో కొన్ని అని, నవరత్నాలు అందులో కొన్ని అని, అన్నీ చేద్దాం జాయిగా. కానీ నువ్వు గ్యాప్ ఇవ్వట్లేదు నాకు, రోజుకి 2 వీడియోలు పెట్టేస్తున్నాను. మీద అభిమానం ఉంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంట, లేకపోతే వేరే వాడికి ఊడిగం చేసి దానికైతే నేను పవన్ కళ్యాణ్ నేను ఎందుకు సపోర్ట్ చేయాలా? ఆకులు నాకే వాళ్ళ దగ్గర బూతులు నాకే టైప్ అవుతుంది. మరి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఆకులు నాకుతాడు. ఇండిషన్ అంటే లంకంగా అయిపోతుంది ఈ పథకాల వల్ల అని ఇప్పుడు ఏం కూతురు కూర్చున్నాడు చూడండి. ఇంకా నువ్వే 6,000 కోట్లకు ఎంతకో బకాయిలు మొత్తం రద్దు చేయాల్సింటే 15,000 కోట్లు రద్దు చేసి అయిపోయింది, మొత్తం రుణమాఫీ చేసేసిన తూచు అన్నాడు. మరి మనకే అంతే కదా, అన్ని పథకాలు అప్లై చేస్తాం, మొత్తం అందరికీ ఇచ్చేస్తాం. ఇంటింటికి వెళ్ళిపోయింది, గడపగడకి వెళ్ళిపోయింది, బాత్రూమ్ దాకా వెళ్ళిపోయింది, ఇంక బాత్రూమ్ కడగడం లేటు. సో నవరత్నాలు అని చెప్పేసి నవరంధ్రాలు ముంచేసి జనాలను ఇంకా ఏడుపు చెప్పుకోలేక ఆ స్టిక్కర్లు అని చెప్పి ఇంటి ముందు స్టిక్కర్లు అంటించారు. అది అయిపోయారు, గడపకి వేసారని ఏదో జగన్ అన్నని పట్టుకెళ్ళారు. ఈసారి ఇంక కొట్టడం లేట్ ఇంకా ముందుకెళ్తే. అందుకే ఎమ్మెల్యేలు మార్చుకుని కూర్చుంటారు. ఆ ఎమ్మెల్యే కరెక్ట్గా చేసి ఆ ఎమ్మెల్యే జనాల్లో కూర్చుంటే కనుక 5 సంవత్సరాల నుంచి వాళ్ళతో వెళ్తారు కదా. ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇంకో ఎమ్మెల్యేలు ఇంకో కాన్స్టిట్యున్సీలో పెట్టడం, ఇవన్నీ ఎందుకన్నా? నీ బాధ మామూలుగా లేదు అసలు. తినడం కూడా మానేస్తున్నట్టు మొత్తం.
ఆ రెండు పార్టీలు ఎక్కడ కలిసి పోటీ చేస్తాయో, ఎక్కడ ఏది చేస్తాయో, ఏమైపోతుందో, జగనన్న పరిస్థితి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడో, ఆ జగనన్న వెళ్ళి లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలా, మేమే వీడియోలు చేసుకోవాలా అని బాధ చూస్తుండే మొక్కలని. నాకైతే ఇంకా నేను అలా వచ్చింది నా 2, 3, 4 వీడియో అనుకోండి ఇది. నీ బాధ నాకు అస్సలు నాకు తినబుద్ధి అవ్వట్లేదు నీ బాధ చూస్తుంటే. ఎనివే ఉంటాం మరి. బాయ్ గైస్.